హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కందిపప్పు లేకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే చిక్కటి టేస్టీ సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టిఫిన్ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కందిపప్పు లేని టిఫిన్ సాంబార్ని హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఈ జీలకర్రని జస్ట్ 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇక నేను మీకు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 ఉల్లిపాయకి 2 టమోటాలు కరెక్ట్ రేషియో అనమాట. ఖచ్చితంగా ఇలా 1:2 రేషియోలో ప్రిపేర్ చేస్తేనే ఈ సాంబార్ అనేది మంచి టెక్స్చర్తో మంచి టేస్ట్గా కుదురుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని తీసుకొని దానిపైన తొక్క తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకోవడం వలన మనకి ఈ సాంబార్ అనేది మంచి రంగుతో చిక్కగా చాలా టేస్టీగా కుదురుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ 1 నిమిషం పాటు వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఒక 2 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం న్యాచురల్గా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఫిల్టర్తో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ ఉడికించిన నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ ఉడికించిన ఈ ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సెకండ్ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ఇవన్నీ ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయ, టమోటా, క్యారెట్ ఉడికించి ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. మీకు సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసి ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ నీళ్ళని వేసుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు, అలాగని మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇక నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ సాంబార్ని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. జస్ట్ ఒక 3-4 నిమిషాలు మరిగించుకుంటే మనకి సాంబార్ చూసారా ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. సాంబార్ ఇలా చక్కగా మరిగేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని
చివరిగా 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఇలా చివర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ సాంబార్ ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఉంటుందండి. అస్సలు మాటలతో చెప్పలేము. నిజంగా హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే మనకి ఇంట్లోనే వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిని వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. జస్ట్ మనం ఈ స్టవ్ ఆఫ్ చేద్దాము అన్నప్పుడు ఇలా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చక్కగా కందిపప్పు లేకుండా చక్కటి టేస్టీ మంచి కలర్ఫుల్ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీతో కానీ దోశతో కానీ వడతో కానీ సర్వ్ చేసుకొని చూడండి. అస్సలు కందిపప్పు వేయలేదన్న ఫీలింగే ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ స్వీట్నెస్తో ఈ సాంబారు ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. హోటల్స్లో అయితే కందిపప్పు లేకుండా సాంబార్ని ఇలానే ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ సాంబార్ని ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో ఈ సాంబార్ని సర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.